హలో ఫ్రెండ్స్, నమస్తే. యూజర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్టెల్ ఆ రెండు ప్లాన్లు తొలగింపు. ఇప్పటికే అందిస్తున్న రెండు రీఛార్జ్ ప్లాన్లపై అందించే డేటా ప్రయోజనాలను తొలగిస్తూ టెలికాం సంస్థ ఎయిర్టెల్ యూజర్లకు షాక్ ఇచ్చేసింది. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే అందిస్తున్న రెండు రీఛార్జ్ ప్లాన్లపై ఇచ్చే డేటా ప్రయోజనాలను తొలగించింది. వాయిస్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్ తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ 509 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇక 1999 రీఛార్జ్ ప్లాన్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్పై ఇంతకుముందు డేటా కూడా అందించేది. తాజాగా ఈ సదుపాయాన్ని తొలగించింది. సాంకేతిక సమస్య కారణంగా అదనం నెలకొందని పేర్కొంది. సంబంధిత ప్లాన్ వెబ్సైట్ నుంచి తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్, ఎస్ఎంఎస్తో పాటు డేటా కలగలిపిన ప్లాన్లు అందిస్తున్నాయి. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వాయిస్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్ తీసుకురావాలని ఆయా కంపెనీలను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా ఆదేశించింది. స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లలో డేటా ప్రయోజనాలు తొలగించింది. ప్రస్తుతానికి ఈ రెండు ప్లాన్లు వెబ్సైట్లో అందుబాటులో లేవు.